అభిమానంతో ప్రేమతో వచ్చాను. నాకు పత్రికలన్నా, ఎలక్ట్రిక్ మీడియా అన్నా, ప్రింట్ మీడియా అన్నా చాలా గౌరవం. నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాల్లో ఒడిదుడికి లేకుండా నాకు అన్ని రకాలుగా పత్రికలు సహాయం చేశారు. ఇప్పటివరకు కూడా మా కాన్ఫరెన్స్ సత్యవేడు కాన్ఫరెన్స్లో ఎప్పుడు ఏం జరిగినా, నేను చెప్పినా చెప్పకపోయినా, పిలిచినా పిలకపోయినా, నా స్నేహితులు, మిత్రులు, ప్రెస్ మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చి హాజరై నా కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మిత్రులకు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో నేను చదువుకునే ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక సార్లు వచ్చాను. కానీ ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 7 సంవత్సరాల్లో కూర్చున్నారు, 7వ సంవత్సరం 2వ సంవత్సరం పూర్తి అవుతుంది. మరి ముఖ్యంగా ఒక 5 నిమిషాలు మీతో కలిసి మాట్లాడి మీతో డిస్కస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా రాజకీయం గురించి, మా సత్యవేడు కాన్స్టిట్యూన్సీ గురించే మాట్లాడతాను. సుదీర్ఘంగా 50 ఏళ్ళు నా రాజకీయంలో ఉన్నాను. సర్పంచ్గా, వైస్ ఎంపీపీగా, ఎంపీటీసీ మెంబర్గా, జడ్పీటీసీ మెంబర్గా, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా ఎదిగాను. మీ అందరి ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలతో. నేను 2024 సంవత్సరం ముందు 2014లో వైసీపీ కంటెస్ట్ చేశాను. కొద్ది తేడాతో పోయిన తర్వాత మళ్ళీ 2019 నుంచి కంటెస్ట్ చేసినప్పుడు 44,750 ఓట్ల మెజారిటీ గెలిచాను. అయినా రాత్రికి పగలనక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా కూడా ప్రభుత్వ ప్రకటన అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాను. ఆ విధంగా సహాయం చేశాను కాబట్టి నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. 24లో అనుకోకుండా పరిమాణం జరిగింది. జనవరి 27వ తేదీ 2024లో అప్పుడు నేను ఎమ్మెల్యే. అంతకుముందే నాకు జనవరి 11వ తేదీ నైటు ఆనాడు నుండి ముఖ్యమంత్రి గారు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి కూడా ప్రకటించారు. నేను తిరుపతి పార్లమెంట్ వెళ్ళను, నేను ఎమ్మెల్యేగా ఇవ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి, దాని అంతా తీర్చాల కాన్స్టిట్యూన్సీలో, బ్రిడ్జిలు కానీ, రోడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ప్రాజెక్ట్ కానీ అని చెప్పలేదు. కానీ మరి వద్దన్నా కూడా ప్రకటించారు. జనవరి 27 చాలా ఇంపార్టెంట్ రోజు. తిరుపతిలో మీటింగ్ పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్ర పిఎల్ఆర్ దగ్గర. మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 మండల పార్టీ అధ్యక్షుల్ని, ఎంపీపీలని, జడ్పీలు అందరినీ కూడా వితౌట్ మై నాలెడ్జ్ పెట్టారు. దానిపై నేను బాధపడ్డాను. చాలా ఎందుకు ఇలా చేశారు ఒక శాసనసభ్య తెలియకుండా అని చెప్పి 28వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి వారిపైన మాట్లాడాను. ఇలా చేయడం మంచిది కాదు, ఇది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కోఆర్డినేటర్ విజయసాయి గారికి చెప్పేసి వెళ్దామని నేను మా అబ్బాయి మాత్రమే విజయవాడకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆడ టైం తీసుకుని పోదాం అనుకునేటప్పుడు ఆ సమయానికి 11 గంటలకి అక్కడనే నా రాజకీయ మలుపు తిరిగింది. 11 గంటలకి రాజమండ్రి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను గురించి సత్యవేడు కాన్స్టిట్యూన్సీ గురించి ప్రస్తావించారు. ప్లే చేయ ఆ మాట విన్న తర్వాత నా రాజకీయ మలుపు తిరిగింది. కాబట్టి మా మిత్రులకి, స్నేహితులకి, పాత్రిక చెప్పాలని ఇటు పెట్టు ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఒక ఆయన సత్యవేడులో ఆది మూలం ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు. అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, నన్ను ఎంపీగా పంపించారు, దేనికి పంపించారో చెప్పమన్నాడు. కాదు, నీ మీద బాగాలేదు, అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు. అంటే నా మీద బాగాలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద ఓటుగాడు, వస్తూ ఉంటాడు కానీ మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి. వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేయడానికి కారకుడు ఏడని సీఎం ముందనే
అడిగాడు. నా నియోజకవర్గంలో 200 నుంచి 300 టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా న్యాయం జరగల. అందుకే నేను అన్నాడు, నాకు ఈ ఎంపీ వద్దు, మీ పోటీలో నేను పోటీ చేయను, మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు, మీరు సీట్ ఇవ్వలేదు. మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు. యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు, భాగస్వామి, పాపం అమాయకుడు, ఎస్సీ షెడ్యూల్ కులం, అడిగేవాడు లేడు. ఇది ఆ రోజు ఆ సభ జరిగిన తీరు, వారు మాట్లాడిన తీరు గురించి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రస్తావించడం చూసి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కానీ విజయసాగర్కి వెళ్ళా, అక్కడనే నా రాజకీయ మలుపు జరిగింది. ఈ మధ్యలో పారిశ్రామికవేత్త గారు ఒకరు నన్ను పిలిపించారు. అన్నా ఏంటి ఇలా జరిగిందంటే, ఇలా ఉంది పరిస్థితి, చెప్పేసి వస్తాము అనుకుంటాను, నన్ను విధంగా ఈ బాధలు భరించలేకపోయానని చెప్తే ఇమీడియట్గా లోకేష్ గారికి కనెక్షన్ ఇచ్చారు. నేను మా అబ్బాయి మాత్రమే పోయినాం. లోకేష్ గారు కలిసి కూడా జరిగిన సంభాషణ తప్ప వేరే ఆలోచించలేదు. జనవరి 29 తేదీ ఆ నుంచి వచ్చిన తర్వాత కలిశాను, కానీ పార్టీలో కానీ ఎక్కడ చేరాలి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడదు విన్నాను, కానీ మరి వేరే ఇతరత్ర కారణాలు కూడా ఏం మాట్లాడలేదు. సత్యుడి కాన్ఫరెన్స్లో ఇలా జరుగుతున్నది, నేను పార్టీకి కష్టపడ్డాను, నీతి నిజాయితీకి పనిచేశాను, నేను గ్రావులో మట్టి ఇసుక ఎక్కడ తోలలేదు, ఏదైనా ఉంటే కూడా మీరు విచారించండి అని చెప్పాను. తర్వాత నియోజకవర్గం వచ్చానండి. వస్తే అన్ని మండలాల్లో కూడా నా దిష్టి బొమ్మలు కాల్చారు. నేను అప్పటికీ పార్టీ మారలేదు, ప్రజెంట్ ఎమ్మెల్యేని అయినా ఒక చిన్న కంప్లైంట్ కూడా వెళ్ళిపోయలేదు. అంటే 14 సంవత్సరాలు నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఏమనకూడదని ఉద్దేశంతో వెళ్ళలేదు. అక్కడ నా రాజకీయ మలుపుల గురించి మీకు సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత మళ్ళా అసెంబ్లీ పోయాను, జరిగింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 14 తేదీ డైరెక్ట్గా సత్యవేడికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. 14 ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. నా మిత్రులు, స్నేహితులు, అభిలాషులు, నాట్ ఓన్లీ సత్యవేడు, పుత్తూరులో కానీ, కారంనగర్లో కానీ, నగిరిలో కానీ, నేను అంబేద్కర్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి 50 సంవత్సరాలు రాజకీయం చేసినటువంటి అన్ని ప్రాంతాల్లో మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అలా ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెట్టారు. సాక్షాత్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చింది. వారే ఏప్రిల్ 20 తేదీ వారి పుట్టినరోజే వచ్చి సత్యుడు నా కోసం ప్రచారం చేశారు. వాడి పుట్టినరోజు ఏప్రిల్ 20. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం వచ్చాం. రావడమే కాకుండా ఎవరెవరు ఆశ్రమిస్తున్న వాళ్ళంతా పిలిచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం ప్రకటించాను, మీరు గెలిపించి తీసుకుంటాండి, సత్యుడు అభివృద్ధి నేను చూసుకుంటానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సవనీయంగా మనవి చేశారు. అలానే మీటింగ్ కూడా చెప్పారు. చెప్పి 20 తేదీ నాకు బీ పార్ట్ ఇచ్చారు. 20 తేదీ బీ పార్ట్ తీసుకొచ్చి నామినేట్ చేసి ఇస్తే 21 తేదీ నా పైన కొంతమంది ఇక్కడ జేడీఆర్ రెబల్ క్యాండిడేట్ వేశారు. రెబల్ క్యాండిడేటు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు తీసుకొచ్చి నాతో ఓడిపోయినటువంటి రెబల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి నా పైన కంటెస్ట్ చేశారు. ఇంకొక ఆమె ఎక్స్ ఎమ్మెల్యే, ఆమె ఇల్లు ఇచ్చి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజమండ్రి నుంచి వస్తే రమేష్ అని అతన్ని తీసుకొచ్చి ఇండిపెండెంట్ నిలిపించి అతను వేయించారు. ఒక పక్క కాంగ్రెస్ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో కూటమికి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ జరిగితే నా కాన్స్టిట్యున్సీలో అందరూ కూడగట్టుకొని ఎలాగైనా ఆదిమూలం ఓడగొట్టాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం చేశారు. అయినా దేవుడు ఉన్నాడు. రాత్రిన పగలన కష్టపడ్డాం.
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, సభలో కూడా చెప్పారు, అది కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. ఏమైనాండి సత్యవేడులో మన బిడ్డ మన దగ్గర ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. 2001లో జడ్పీటీసీ మెంబర్ టీడీపీలో అయినాను. ఉమ్మడి జిల్లాకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చేశాను. ఉమ్మడి జిల్లాకు ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను. 2009లో టికెట్ ఇచ్చి కూడా కొన్ని సందర్భాలు వేయలేకపోయినామని చెప్పిన తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో కొంతమంది మా కాన్స్టిట్యూషన్ గురించే మాట్లాడుతాను. దయచేసి మా మిత్రులకి, కొంతమంది తెలుగుదేశం నాయకులు 7 మండలాల్లో కూడా నిలబెట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినకుండా వాళ్ళు సత్యవేడులోని రూమ్ ఇచ్చి ఒక్కొక్కరు మండలానికి 2-3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నన్ను ఓడగొట్టని ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా లిస్టు